భారతీయ జనతా పార్టీకి అవగాహన లేదని మాట్లాడినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ పని చేస్తున్నామని చెప్పినటువంటి బట్టి విక్రమార్క గారు సబ్ కమిటీ ద్వారానే జీవో ఇచ్చామని చెప్పినటువంటి మంత్రులకి నిన్న భారతీయ జనతా పార్టీకి అవగాహన లేదని చెప్పినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ఛాలెంజ్ చేసి ఈరోజు ఉదయం 11 గంటల నుంచి ఇప్పుడు 1 గంట దాటినా ఇప్పటి వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాలేదు. కనీసం వస్తాన్న సమాచారం ఇవ్వలేదు. బట్టి విక్రమార్క గారు రాలేదు. వారి సబ్ కమిటీ రాలేదు. ఈరోజు అసలు సబ్ కమిటీ వేయకున్నా సబ్ కమిటీ వేసినట్టు సబ్ కమిటీలో మేము కూడా భాగస్వామ్యం చెప్పుకునేటువంటి మంత్రులారా మీరు అబద్ధాన్ని కూడా గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా సబ్ కమిటీలో వేసి ఉంటే ఎప్పుడు వేశారు? ఎన్నిసార్లు సబ్ కమిటీ కూర్చున్నది? ఎంతమంది అధికారులు సబ్ కమిటీలో ప్రజెంట్ ఉన్నారు? మరి వారు సంతకాలు పెట్టారా? సబ్ కమిటీ మీద ఏం స్టడీ చేసింది? సబ్ కమిటీ మినిట్స్ ఏంది? సబ్ కమిటీ అవుట్కమ్ ఏంది? మరి పబ్లిక్ డొమైన్లో పెట్టినా అని అడుగుతున్నా. ఈ సబ్ కమిటీలో ముఖ్యమంత్రి గారు తెలివిగా నలుగురిని సబ్ కమిటీ మెంబర్స్గా వేసిండ్రు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నలుగురు దుష్ట చతుర్థులు ఒకరట బట్టి విక్రమార్క గారు, ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఒకరు శ్రీధర్ బాబు గారు, ఇంకొకరు జూపల్లి కృష్ణారావు గారు. దుష్ట చతుర్థులు అంటే ఒక దుర్యోధనుడు, ఒక దుశ్శాసనుడు, ఒక కర్ణుడు, ఒక శకుని. ఈ నలుగురు దుష్ట చతుర్థులని సబ్ కమిటీ పేరు మీద రేవంత్ రెడ్డి సబ్ కమిటీ వేసినట్టు ఏకపోయినా వేసినట్టు చెప్తూ వారే ఈ సబ్ కమిటీ స్టడీ చేసి జీవో ఇచ్చామంటున్నారు కదా. మరి సబ్ కమిటీ ఏం స్టడీ చేసింది? సబ్ కమిటీ ఎప్పుడు అపాయింట్ అయింది? సబ్ కమిటీ స్టడీ అయింది? ఏది కూడా బహిర్గతం చేయలేదు. అబద్ధాన్ని నిజం చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి దుష్ట చతుర్థులారా, మీకు లైట్ డిటెక్టర్ టెస్ట్ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యం ఉంటే ఈ నలుగురికి లైట్ డిటెక్ట్ టెస్ట్ చేయించండి, వాస్తవాలు ఏందో బయటకు వస్తాయని తెలియజేస్తా ఉన్నాను. లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదీసి ఈ రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఇంకా దివాలా తీపిస్తూ లక్షల కోట్ల కుంభకోణానికి తెరదీసినటువంటి ముఖ్యమంత్రి మంత్రి మండలిని నేరుగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. దీని మీద ఓపెన్ డిబేట్కి రమ్మని అడిగితే రాలే. కనీసం అసెంబ్లీలో చర్చించండి, అసెంబ్లీలో బిల్లు పెట్టి అప్పటి వరకు జీవోను విచారణ చేసి విత్డ్రా చేసుకోండి, అసెంబ్లీలో చర్చించమంటే దానికి ఇప్పటివరకు స్పందించరు. ఏ రకంగా ఇది రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడుతుందో తెలియజేయాలని అడుగుతున్నాం. గతంలో ఇండస్ట్రీల ప్రమోషన్ కోసం లీజ్ ల్యాండ్స్, సబ్సిడీ ల్యాండ్స్, గతంలో ఇండస్ట్రియల్ ప్రమోషన్ కోసం అలకేట్ చేసేటువంటి ల్యాండ్స్ ఈరోజు పొల్యూషన్ ఉంటే మీరు 4th సిటీలో 30,000 ఎకరాల భూమి ఉన్నది. ఆ 4th సిటీ 30,000 ఎకరాల భూమికి తరలించవచ్చు. RRR అవతల తరలించవచ్చు. అక్కడ ₹1 కోటి కూడా ఎకరం ఉండదు. ప్రభుత్వంకి 1000 ఎకరాల భూమి ఉన్నది, అది ఇవ్వచ్చు. కానీ ఈరోజు ఒకవైపు తరలిస్తూనే గతంలో అలాట్ చేసిన భూములు వారికే దారాదత్తం చేయాలట. అది కూడా SRO రేటు మీద 30% కట. ఇవాళ కోకాపేటలో నిన్న జరిగిన ఆక్షన్లో 151 కోట్ల రూపాయలకి ధర పలుకుతే కేవలం 5,000 కోట్లకే 9,292 ఎకరాల భూమిని దారాదత్తం చేస్తున్నారంటే కేవలం 54 లక్షల రూపాయలకే ఒక ఎకరం చొప్పున యావత్ భూమిని దారాదత్తం చేసే అధికారం మీకు ఎవరిచ్చిండ్రు? ప్రజాధనాన్ని కొల్లగొట్టే అధికారం మీకు ఎవరిచ్చిండ్రు? ఈ రకంగా మీ స్వార్థం కోసం లక్షల కోట్ల రూపాయల ఈ కుంభకోణానికి తెరదీసి లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతూ మంత్రులకు ముఖ్యమంత్రితో పాటు
కేంద్రంలో ఉన్న మీ హైకమాండ్కి కూడా దీంట్లో వాటాలు ఇచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ధనాన్ని కొల్లగొట్టేటువంటి ముఖ్యమంత్రి గారిని మంత్రి మండలిని అడుగుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా దీని మీద ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే మరోవైపు ప్రజా పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు బీఆర్ఎస్ గతంలో తీసుకున్నటువంటి గ్రిడ్ మీరు ఆధారంగా తీసుకుంటున్నారా? మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసిందని, ఇండస్ట్రియల్ పాలసీ తప్పు ఉన్నదని దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము అధికారంలో వచ్చిన తర్వాత వాటి మీద చర్యలు తీసుకొని కేసులు పెడతాం, జైల్లో పెడతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎందుకు మీ చేతులు చల్లబడ్డాయి, ఎందుకు చచ్చుబడ్డాయి, ఎందుకోసం అని చెప్పి వారి మీద ప్రేమ కుదిరింది? మీ మధ్యలో చీకటి ఒప్పందం ఏమైనా ఉన్నదా? లేకుంటే మీరు వాళ్ళ మీద కేసులు పెట్టేది పోయి మీరు కూడా వాళ్ళు 100 ఎకరాలు చేశారు కాబట్టి ఒకేసారి 9,292 ఎకరాలు 22 ఎస్టేట్లను ఒకే సంతకంతో కాజేయాలని, అదే బాటలో నడవాలని, వాళ్ళు గ్రిడ్ చేస్తే మేము హిల్ట్ చేస్తామని పేరు మార్చి వారికన్నా పెద్ద దోపిడీ చేసే ఆలోచన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మంత్రుల్ని కూడా భాగస్వామ్యం చేయడానికి వారికి వాటాలు మూటాలు ఏమన్నా ఇచ్చారా? మరి దీని వెనుక ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు తన బ్రెయిన్ చైల్డ్ అయినటువంటి ఈ హిట్ వారే రచన చేసినట్టుగా చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, నిజంగా ఇది రాష్ట్ర ప్రయోజనాలకైతే ఈరోజు 6,30,000 కోట్ల ఈ ప్రజాధనాన్ని కేవలం 5,000 కోట్ల రూపాయలకే ఎందుకు దారాదత్తం చేస్తున్నారో ఈరోజు ప్రజానీకానికి తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అంతేకాదు, ఈ రకంగా బీఆర్ఎస్ చేసినటువంటి భూభాగత్వాన్ని బయట పెడతామని చెప్పి కాంగ్రెస్ ఎందుకు బయట పెడతలేదు? మీరు కూడా అదే తరహాలో 1,000 కోట్ల రూపాయల కుంభకోణానికి ఎందుకు తెరదీశారో ఈరోజు ప్రజలకు అర్థమవుతా ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, నిజంగా హిల్ట్ మీద సమగ్రమైనటువంటి చర్చ జరిగిందా? హిల్ట్ మీద, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ మీద మంత్రిమండలిలో కూడా సమగ్రమైన చర్చ జరగలే, అసెంబ్లీలో చర్చ జరగలే, రాత్రికి రాత్రి జీవో తీసుకొచ్చి ఒకే సంతకంతో ఈరోజు లక్షల కోట్ల ఆస్తిని కొల్లగొడతా ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నిజంగా హిల్ట్ మీద చర్చ జరిగి ఉంటే ఎందుకోసమని జీవోలో రిఫరెన్స్ కింద సబ్ కమిటీ సిఫార్సు ప్రకారం అని చెప్పి ఎందుకు రాయలే? కేవలం టీజీఐఐసి ప్రతిపాదన ప్రకారం ఇస్తున్నామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు టీజీఐఐసి ప్రతిపాదన ఎందుకు చేసింది? టీజీఐఐసి ప్రతిపాదన ప్రకారం ఎందుకు చేసిండ్రు? మరి సబ్ కమిటీ ఉన్నప్పుడు సబ్ కమిటీ సిఫార్సు ప్రకారం చేయాలి కదా. సబ్ కమిటీ సిఫార్సు ప్రకారము ఎందుకు రిఫరెన్స్లో పెట్టలేదు? మరి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఎందుకు లేదు అని చెప్పి అడుగుతున్నా. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో కూడా ఎక్కడ కూడా జీవోలో కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయకుండా ఈరోజు సబ్ కమిటీని, ఇలా బూటకపు సబ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయకుండా చేసినట్లు వారందరికీ వాటాలు మాట్లాడి సంతకాలు తీసుకున్నారు. ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు సంతకాలు పెట్టిండ్రు? మరి దాంట్లో సంజయ్ కుమార్ కూడా సబ్ కమిటీలో సంతకం పెట్టిందని అడుగుతున్నా. మరి ఎంతమంది దీంట్లో సంతకాలు పెట్టి మరి దాంట్లో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో కానీ జీవోలో కానీ సబ్ కమిటీని ఎందుకు మెన్షన్ చేయలేదు అని చెప్పి మాత్రం ప్రశ్నిస్తున్నా. ముఖ్యమంత్రి గారు కేవలం ఆ 4 మంత్రులు దుష్ట చతుర్థులకు లైట్ డిటెక్ట్ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. వాళ్ళకు మూటాలు ఎక్కువగా ఇచ్చి వాళ్ళను భాగస్వాములు చేసి, మీ లంచాలలో భాగస్వాములు చేసి ఈ రాష్ట్ర ఖజానా కొల్లగొట్టే దాంట్లో వాటా భాగస్వాములు చేసి ఈరోజు మీరు తీసుకొచ్చేటువంటి జీవో 27 ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ సమర్థించే సమస్య లేదు. దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాం. దానికి వ్యతిరేకంగా ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే మరొక వైపు ప్రజా పోరాటానికి తెరదీస్తామని తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకొని
నన్ను ఏ రకంగా ముందుకు నడవమంటే భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా ఖచ్చితంగా నేను ముందుండి మా పార్టీ ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఖచ్చితంగా ఆ ఉద్యమాన్ని నడిపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు మిత్రులారా, పరిశ్రమలు తరలిస్తామంటున్నారు. ఏ స్టడీ చేసిండ్రు? పొల్యూషన్ వల్లనే బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నారు పొల్యూషన్ని వల్లనే తరలిస్తామని. మరి పొల్యూషన్ వల్ల తరలిస్తే దాని మీద ఏం స్టడీ చేసిండ్రు? ఎన్విరాన్మెంటల్ స్టడీ జరిగిందా? మరి దాంట్లో ఎన్నో సంవత్సరాలుగా అనేక రసాయనాలు భూగర్భంలో కలిసి అక్కడ అనేక రసాయన వ్యర్థాలు భూమిలో ఇనికి మరి ఆ ప్రాంతంలో రెసిడెన్షియల్ కాలనీస్ వస్తే రేపు అక్కడ బోర్వెల్ వేస్తే ఆ రసాయనాల వల్ల వచ్చేటువంటి అనేక జబ్బులు, క్యాన్సర్లు, దానికి ఎవరు బాధ్యులు? ప్రజల జీవితాలతోటి మీరు ఆడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రియల్టర్లు వస్తారు, కట్టేస్తారు, వెళ్ళిపోతారు. కానీ దీని మీద ఎన్విరాన్మెంటల్ స్టడీ జరిగి ఎన్విరాన్మెంటల్ కమిటీని మీరు కమిషన్ చేసిండ్రా? అదేమైనా రిపోర్ట్ ఇచ్చిందా? ఎప్పుడు బహిర్గతం చేయలే. కేవలం మాయల మాటలతోటి మీ ఆస్థాన్ గుత్తేదారులకు, ఆస్థాన్ ఇండస్ట్రీస్లకు ఈ రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి దారదత్తం చేసి లక్షల కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, మంత్రి మండలిని నేను అడుగుతా ఉన్నాను, ప్రభుత్వం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారమేనా? కేవలం భూములు ఉన్నాయి కాబట్టి భూములు అమ్ముతున్నాం, 151 కోట్లకు నిన్న అమ్మాం, 130 కోట్లకు మొన్న అమ్మాం, భూములు అమ్మి నడిపిస్తామంటే ఎంతకాలం ఈ భూములు అమ్ముతారు? దానివల్ల మీరు ఏం సాధిస్తూ ఉన్నారు? భావి తరాలకు రేపు ఆస్తులు లేకుండా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీసి ఉన్న ఆస్తులన్నీ కొల్లగొడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు కేవలం ఇక్కడ ఒక రియల్టర్గా ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఒక క్లెప్టోక్రాట్గా పనిచేస్తూ ఉన్నాడు. ఈరోజు రియల్టర్గా ఉన్న భూములన్నీ కూడా తెగనమ్మి ఈరోజు చివరకు లక్షల కోట్ల విలువ చేసే భూములు కూడా దారాదత్తం చేస్తూ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి, ఆయన మంత్రి మండలి అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో ఊరుకున్న సమస్య లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడతాడు కదా, మరి 30,000 ఎకరాల భూమి ఉన్నది అన్నాడు కదా, మరి 10,000 ఎకరాలు అక్కడ ఫ్యూచర్ సిటీలో రీలొకేట్ చేసి ఈ భూముల్ని నిన్న కోకాపేటలో జరిగినట్టు మీరు ఆక్షన్ పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయలు, 6,30,000 కోట్ల రూపాయలు వస్తాయి కదా. దాని గురించి ఆలోచన చేయకుండా కేవలం ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి మీ వాళ్ళని పంపించి ఎంఓఎల్ చేసుకొని 54 లక్షలకు ఎకరం చొప్పున 5,000 కోట్లకి ఈ రాష్ట్ర 6.5 లక్షల కోట్ల 6,30,000 కోట్ల ఆస్తుల్ని కొల్లగొట్టడం అంటే ఇది ఇన్సైడ్ ట్రేడింగ్ కాదని అడుగుతున్నా, ఇది క్లెప్టోక్రసీ కాదని అడుగుతా ఉన్నా. బిహేవ్ చేసేటువంటి ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నా. అంతేకాదు ఈరోజు ఏ ఆలోచన చేయకుండా ప్రజాస్వామ్యంలో చర్చకు తావు ఇవ్వకుండా ఒకే జీవోతోటి రాష్ట్ర ఆస్తుల్ని కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి, మంత్రి మండలు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు ఇది ల్యాండ్ మాఫియా, ల్యాండ్ పూలింగ్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు నేను వచ్చి ఇక్కడ కూర్చుంటే ముఖ్యమంత్రి గారు మీ మంత్రులను ఎందుకు పంపలేదు? మరి ఛాలెంజ్ చేసినటువంటి మంత్రి ఎందుకు రాలేదు? నీతులు చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి ఎందుకు రాలేదు? వాళ్ళ కోసం వీళ్ళు ఒక ఫ్లోర్ లీడర్గా నేను వచ్చి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర దాదాపు 3-4 గంటల నుంచి వెయిట్ చేస్తున్నా ఒక్క వ్యక్తి కూడా వచ్చి సమాధానం చెప్పే ధైర్యం చేయలేదంటే మీరు పూర్తిగా తప్పు చేశారని ఒప్పుకున్నట్టే కదా. మీరు చేస్తున్నది దొంగతనం అని, లూటీ అని, దోపిడీ అని, ఇది వాస్తవం కాదని అడుగుతున్నా. ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోపిడీ చేసేటువంటి ముఖ్యమంత్రి గారు దీంట్లో మీ వాటా ఎంత, మీ మంత్రుల వాటా ఎంత, మీ హైకమాండ్ గాంధీ కుటుంబం వాటా ఎంతనో తెలియజేయాలి. అదే మాదిరిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను, బాధ్యయుతమైనటువంటి మీ ఓటర్లు గెలిపించి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా చేస్తే మీ ప్రభుత్వం, మీ పార్టీ చేస్తున్నటువంటి ఈ దోపిడీని
ప్రశ్నించే అధికారం మనందరికీ ఉన్నది. మీరు కూడా మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఈరోజు మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలందరినీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఇది రాష్ట్ర సంపదను దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర సంపదను కాపాడే బాధ్యత మన ఎమ్మెల్యేలందరి మీద ఉన్నది. కాబట్టి నేను అందరికీ మీ ద్వారా అప్పీల్ చేస్తూ, మరి ఇంకా ఎప్పుడు వస్తారో మంత్రులు, ఎప్పుడు వస్తారో ముఖ్యమంత్రి, ఎప్పుడు వస్తాడో ఉప ముఖ్యమంత్రి, ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక్కడే ఇంకా కొంతసేపు కూర్చుంటాను. అవసరమైతే మీరు రేపు వస్తా అంటే కూడా రేపు రావడానికి సిద్ధంగా ఉన్నా. మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.